కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని చెప్పారు. భూపాల్పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 3 కోట్ల నిధులతో చేపట్టిన అటవీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రేగొండలో 3.90 కోట్లతో బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. భక్తులందరికీ విశ్వాసమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంలోనే నిన్న క్యాబినెట్ మీటింగ్ చేసుకొని ఇవాళ పొద్దున దేవుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంది, ఏ విధంగా ఉన్నదనే దానికి ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినాం. మహిళలందరికీ వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు సంఘాలకు జమ చేస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు, సన్న బియ్యం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు